దర్శక బాహుబలి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'త్రిబుల్' మూవీలో రామ్ చరణ్ గ్లోబల్ లెవెల్లో సత్తా చాటాడు. ఈ మూవీ తర్వాత శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో 'గేమ్ చేంజర్' మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో రామ్ చరణ్ ప్రభుత్వ అధికారి నుంచి ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగాడు, అందుకు దారి తీసిన పరిస్థితులు అనే అంశంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో రామ్ చరణ్ తొలిసారి తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. ఆ సంగతి పక్కన పెడితే మూవీని ఎప్పుడు విడుదల చేస్తారనేది సస్పెన్స్గా మారింది. ఈ మూవీ చూస్తూనే కమల్ హాసన్తో ఇండియన్ 2 మూవీ చేస్తున్నాడు. అందుకే ఈ మూవీ విడుదలపై ఘర్షణగా ఏర్పడింది. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ చేస్తున్నాడు. ఈ మూవీలో ముందు నుంచి హీరోయిన్గా పలువురు పేర్లు పరిశీలనకు వచ్చినా చివరకు ఈ సినిమాలో జాన్వీ కపూర్ను ఫైనల్గా చేసినట్లు సమాచారం. జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర' మూవీలో నటిస్తుంది. ఈ చిత్రం 2 పార్టులుగా రానుంది. ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది ఏప్రిల్లో అనుకున్నారు. కానీ షూటింగ్ లేట్ కావడంతో ఈ మూవీని ఆగస్టు లేదా సెప్టెంబర్కు పోస్ట్ పోన్ అయినట్లు సమాచారం. ఈ మూవీ విడుదలపై అఫీషియల్ ప్రకటన రానుంది. అటు రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ ఫెయిర్ ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.